నాగార్జున పర్యవేక్షక సంచాలకుడిగా అట్టర్ ఫెయిల్. శ్రీజాకి జరిగిన ఘోర అవమానం అండ్ అన్యాయం. ఆదిరెడ్డి అన్న నీకు ఫుల్ సపోర్ట్. నేను పెట్టిన ఈ క్లిప్స్ అండ్ వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడండి న్యాయాన్యాయాల కోసం. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఒకవేళ నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, నీతికి నిజాయితీకి ధర్మానికి సపోర్ట్ చేయండి. శ్రీజాకి అన్యాయం జరిగింది, ఆ విషయంపై మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆధారాలతో సహా ఈ వీడియో చేయడానికి సిద్ధమయ్యాను. అందుకే ఈ వీడియోను త్వరగా మీకు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ప్రతి వారం నాగార్జున గారు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వచ్చిన నాగార్జున గారు, ప్రతి వారం తను హోస్ట్గా సృజించుకున్న నాగార్జున గారు, ఈ వారం ప్రతి వారం నా క్లాస్ పీకడానికి వచ్చిన నాగార్జున గారు, సంచాలకుడిగా నువ్వు ఫెయిల్ అయ్యావని ఎత్తు చూపిన నాగార్జున గారు, కెప్టెన్ గా నువ్వు ఫెయిల్ అయ్యావని ఎత్తు చూపించిన నాగార్జున గారు, నువ్వు ఒక రూమ్ మీట్ గా ఫెయిల్ అయ్యావని చూపించిన నాగార్జున గారు, నువ్వు మానవత్వంలో ఫెయిల్ అయ్యావని చూపించిన నాగార్జున గారు ఈ రోజు పర్యవేక్షక సంచాలకుడిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారని నేను ధైర్యంగా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ నిజాన్ని నాగార్జున గారికి కూడా చేరాలి, బిగ్ బాస్ టీంకి కూడా అందాలనే ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే చెప్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కార్యక్రమానికి నేను వీరాభిమాన్ని. ఇది చదరంగం కాదు, రణరంగం అన్నారు, కానీ దీన్ని నేను కురుక్షేత్రంగా భావించాను. ఇందులో ఉన్న నా వీడియోస్లో చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ బ్రాతల్ హౌస్ కాదురా, బాతు బచ్చాలారా, ఇది కురుక్షేత్రం. భగవద్గీతను నేను చూశానని చెప్పాను, అదే మాటమే నిల్చున్నాను. కానీ ఈ భగవద్గీత, ఈ కురుక్షేత్రంలో అన్యాయం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఒక సగటు పౌరుడిగా నాకు ఉంది. కాబట్టి నేను ఒక యాంకర్గా కానీ, ఒక సోషియాలజిస్ట్గా కానీ, ఒక డైరెక్టర్గా కానీ, ఒక రైటర్గా కానీ, ఒక ఆర్టిస్ట్గా కానీ, ఎలాగా కానీ కాదు, ఒక సామాన్యుడిగా నేను నిలదీయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ శ్రీజా గారికి ఘోర అవమానం, అన్యాయం జరిగిందండి. అవమానం కాదు, అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందంటే అవమానం జరిగిందనే లెక్క. శ్రీజా గారు అక్కడ గొంతెత్తి నేను ఓడిపోలేదు, గాల్లో ఉంది, డెమో ఉంది అని చెప్తున్నారు. కానీ లేదు లేదు లేదు, గాల్లో లేదు, పడింది అని చెప్పేసి నాగార్జున గారు కానీ, అదేవిధంగా డెమోని ఎలాగా తన గెలవడం కోసం తను ఎన్నైనా మాట్లాడతాడు, అది అతని స్ట్రాటజీ. కానీ నిన్న కళ్యాణ్ గారు స్ట్రాటజీ చూపించారు. పాదం ఇలా అలా డిమాండ్ చూపించడం చాలా తప్పు అని చూపించారు నాగార్జున గారు. ఈ రోజు ఒక తప్పుకి ఎందుకు ఆయన అంగీకరించారు. రీప్లే అని వీడియో చేయొచ్చు కదా, కానీ నాగార్జున గారు రీప్లే చేయలేదు. కాబట్టి నేను ఆ వీడియోని రికార్డ్ చేసి ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. డిమాండ్కి అంతే. చూశారు కదా ఈ వీడియో. పక్క కూడా వీలైతే ఇక్కడ ప్లే అవుద్ది, మా ఎడిటర్ గారికి అనుకువగా ఉంటే పక్కన ప్లే చేస్తారు. కానీ ఆ వీడియోలో చూడండి, బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఎక్కడుందా రింగు, డ్రింగ్ అని వచ్చినప్పుడు గాల్లో ఉంది. ఒకసారి ఎడిటర్ నువ్వు ఆ సౌండ్ వచ్చినప్పటికి టప్పున ఆపు, పాజిటివ్. ఇప్పుడు బజర్ మోగుద్ది, బజర్ మోగినప్పుడు ఒకటే ఉంటుంది చూడండి డెమోన్కి, అంతే. చూశారు కదా, గాల్లో రింగ్ ఉంది, వెళ్ళి బోర్డుకి వెళ్ళి తగులుకోలేదు. శ్రీజాది ఆల్రెడీ బోర్డుకి వెళ్ళి తగులుకుంది. ఆ చేతిలో లేదు కదా అని కాకమ్మ కబుర్లు మా దగ్గర వద్దు. ఎందుకంటే ఇది రన్నింగ్ పోటీలో పరిగెత్తేటప్పుడు తాడు అక్కడ ఉండేటప్పుడు తాళ్ళు గుద్దాలంటే పరిగెట్టి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి గుద్దేటప్పుడు గాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వంగదెక్కడా, వంగదు. ఎందుకంటే తగలాలి, వంగితే అవ్వదెక్కడ, తగలాలి. సో ఆ విధంగా రిబ్బన్కి ఎవరైతే టచ్ అవుతారో వాళ్ళే గాల్లో ఉన్నాడు కదా అంటే కాదు, దానికి ముందున్నా కాదు, రిబ్బన్కి టచ్ అవ్వాలి. అదే న్యాయం. అంటే అక్కడ ఇంతకు ముందు చేసే వాటిలో ఒక న్యాయం. మరి భరణి గారు ముందు పడిపోయారు, భరణి గారు కింద పడిపోయారు, నేలకు తాకారు అనే విషయంలో మీరు నిన్న తీసుకున్న క్లాస్కి నేను ఫుల్ ఫిదా అయ్యాను, మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను. కానీ ఈరోజు ముందు రింగ్ ఎవరిది పడింది, పోనీ గాల్లోనే ఉంది నిజమే, ఇద్దరు టై అయ్యారు, ముందు రింగ్ ఎవరిది పడింది. ఈ విషయంలో చూసుకున్నట్లయితే శ్రీజాది కరెక్ట్. ఇక్కడ డెమాన్ పవన్ అనే వ్యక్తి ఎలిమినేటెడ్. అప్పుడు డెమాన్ పవన్కి మన సుమన్ శెట్టి గారికి మధ్యలో పోటీ జరగాలి. అప్పుడు సుమన్ శెట్టి గారు ఉంటారా, డెమాన్ పవన్ గారు ఉంటారా అనేది మనకు వచ్చిన కొత్త జడ్జిలు చూసుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో శ్రీజాని బయట పెట్టారు కాబట్టి కొత్త జడ్జిలు కూడా మాట్లాడలేకపోయారు. ఆ విధంగా శ్రీజా అనే ఒక చిరుత పులిని నెట్టు మీద నెట్టు వేసి, సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేకుండా తన ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీ తప్పును సరిదిద్దుకోండి అని చెప్తున్నారు నాగార్జున గారు. ఇప్పుడు నాగార్జున గారికి మేము చెప్తున్నాం, మేము అందుకు ఉపయోగిస్తున్నానంటే ఇక్కడ నేను నాగార్జున గారికి చెప్పేటంత కాదు, కానీ నేను కొంతమందిని ఇనిషియేట్ చేసుకుని ధైర్యంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. కాబట్టి ఎటువంటి పిఆర్లు కూడా భయపడకుండా
మొత్తం ఎవరు పిఆర్లు మాకు బెదిరించినా మీ బెదిరింపులు మాకు లెక్క కాదు, బెదిరించడం మొదలు పెట్టానంటే నా బెదిరింపు ఎలాగుంటుందో చూసుకుంటారు అనే లెవెల్లో మాట్లాడుతున్నాను. ఇక పిఆర్ బెదిరింపుల కోసం తర్వాత వేరే ప్రోగ్రాం చేద్దాం. ఖచ్చితంగా ఎవరిని కూడా వదలకుండా, తప్పుని విడిచిపెట్టకుండా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. బిగ్ బాస్ గొప్పతనాన్ని చాటి చెప్తున్నాను. నేను పీఠాధిపతులకే కాదు, మరి ఖాన్ సంబంధిత రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులకు కూడా నేను వెళ్ళి బిగ్ బాస్ అనేదండి ఒక భగవద్గీత లాంటిది. దయచేసి బిగ్ బాస్ పై బురదల్లే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. అది చెయ్యొద్దండి. ఇది ఒక సోషియలాజికల్ ఎథిక్స్ ఉన్న ప్రోగ్రాం. ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు వాళ్ళు ఇందులో ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటే మీరు చెడ్డగా ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ అయిపోతున్నారు. కాబట్టి అలాగ చెడ్డగా ఉండకండి అని చెప్పే ప్రోగ్రామ్ ఈ బిగ్ బాస్. మంచిగా ఉన్న వాళ్ళు ఇందులో ఉంటున్నారంటే ఆ మంచిని స్వీకరించి ఆ మంచిగా మీరు ఉన్నట్లయితే మీరు కొనసాగుతారు అని చెప్పే ప్రోగ్రాం. మీరు ఆట పెట్టే విధానం కరెక్టే. మా ఓట్లతో సంబంధం లేకుండా ఆటలతో సంబంధంగా వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అది వెరీ గుడ్, దాన్ని నేను కాదను. కానీ ఆటల్లో అన్యాయం జరిగిందంటే, బిగ్ బాస్లో అన్యాయం జరిగిందంటే కురుక్షేత్రంలో అన్యాయం జరిగింది అనే విధంగా ఉంటుంది. అది చాలా తప్పు. అక్కడ కర్ణుడికి అన్యాయం జరిగింది అంటే అక్కడ కొన్ని బలమైన కారణాల వల్ల కృష్ణుడు ఆ అన్యాయానికి అది అన్యాయంతో తీయాలనుకున్నారు. కానీ ఇక్కడ శ్రీజ చేసిన అన్యాయం ఏంటి ఒక్కసారి చెప్పండి. తను తెలియని తనని మీరు చక్కదిద్దితే ఈ వారానికి ఆమె చక్కదిద్దుకుంటూ ఆమె వచ్చింది, ఫైనల్గా ఆడడం మొదలుపెట్టింది. కానీ ఆమె అన్యాయం చేసేంత ఘోరం అక్కడ చేయలేదు. ఆమె తెలియనితనంతో ఆమెను అన్యాయం చూసుకుంటుందే తప్ప ఆమె ఇతర వ్యక్తులకు అన్యాయం చేసే ప్రయత్నం జరగలేదు. ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి మీరు మాత్రం మళ్ళొక్కసారి చూసి మా అందరూ ప్రేక్షకులు ఆడియన్స్ అందరూ కలిసి ఇంతవరకు 3 వారాలుగా చూడండి, శ్రీజ ఎలిమినేట్ అవ్వాలని మేము కోరుకున్నాం. కానీ ఈసారి మాత్రం ఈ వారం శ్రీజ ఎలిమినేషన్ కోరుకోలేదు, రీతు ఎలిమినేషన్ అయ్యిందని మీకు వీడియో పెట్టాను. ఆ వీడియోలో అందరూ సపోర్టివ్గా 98% సపోర్టివ్గా మీకు మా ఇన్స్టాలో కానీ మా యూట్యూబ్లో కానీ వచ్చాయి. ఒక్కసారిగా రీతు కాదు శ్రీజ ఎలిమినేట్ అని పెట్టిన వెంటనే మాకు తిట్లు ప్రారంభమయ్యాయి. మాకు అంటే మీన్స్ మనకి బిగ్ బాస్కి తిట్లు ప్రారంభమయ్యాయి. బిగ్ బాస్ తీసుకుంది అన్ఫేర్ అని. సరే, ఇంతవరకు మేము తెలుసో తెలియకో అన్ఫేర్ అన్నాం. కానీ ఇప్పుడు ప్రోగ్రాం చూసాక ఈరోజు నేను బల్ల గుద్ది మరి చెప్తున్నాను, ఇది అన్ఫేర్. శ్రీజాకి అన్యాయం జరిగింది కాబట్టి శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రావాలి. అన్న ఆదిరెడ్డి అన్న, నేను మీ వీడియో చూశాను ఇందాకే. నేను మీ వీడియోస్ చూస్తుంటాను. కానీ ఎప్పుడు కూడాను మరి ఇంకొక వీడియో చెప్పే వ్యక్తి పేరు చెప్పకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆదిరెడ్డి గారు మీ వీడియో చూశాను. అంతకుముందు నేను వీడియోస్ చేశాను. బట్ ఇదే విషయంపై నేను చేసిన తర్వాత అది మీరు చూసాను. బట్ అది నేను అప్లోడ్ అయిన తర్వాత నేను చెప్పింది తప్ప ఒప్ప అనుకుంటున్న టైంలో మీ వీడియో చూశాను. యాజ్ ఇట్ ఈస్గా మేము ఏం మనసులో అనుకుంటున్నామో మీరు చెప్పారు. సో నేను చెప్పింది తక్కువ ప్రజలకు రీచ్ అవుతుంది, మీరు చెప్పింది ఎక్కువ ప్రజలకు రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఈ చెప్పే విధానంలో మీ సీనియారిటీకి నేను డెఫినెట్గా నేను అంగీకరిస్తాను. కాబట్టి మీరు చెప్పిన ప్రతి మాట, ఆదిరెడ్డి గారు మీరు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మనకు ప్రాణం. బిగ్ బాస్ అనేలో పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎంతో ముందుకు వెళ్తాం. బిగ్ బాస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఎంతో మందికి తీర్చిదిద్దగలదు. కానీ తెలుగు బిగ్ బాస్లోని ఇలాంటి అన్యాయాలు జరిగితే ఇంకో సెషన్కి అది బిగ్ బాస్ అనేది ఒక బ్రోతల హౌస్రా అనే పేరు వచ్చిందంటే బిగ్ బాస్ మూసేస్తే ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఎంతో మందికి కలల ప్రపంచం బిగ్ బాస్. అది బాగుండాలంటే మనలాంటి వారు తప్పుని ఎత్తు చూపాలి, సరిదిద్దారు. నాగార్జున గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ సరిదిద్దిదే. ఒకవేళ నాగార్జున గారి వల్లే తప్పు జరిగితే ప్రజలు సరిదిద్దాలి. కాబట్టి ఆ సరిదిద్దడంలోని మీరు కూడా ముందొచ్చి మాట్లాడారు కాబట్టి మీ మాటకి నేను సపోర్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, లైక్లు చేయన్నారు కదా, మీ వీడియోలు కూడా లైక్లు కామెంట్లు కూడా మా వాళ్ళు కూడా పెడుతున్నారు. డెఫినెట్గా అలాగని మీరు మాకు పెట్టాలి, లైక్లు చేయండి అని కాదు. ఇక్కడ న్యాయానికి నేను సపోర్ట్ చేస్తున్నాను అక్కడ, అంతేనండి. ఎనీహౌ మరొక బులెటిన్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. ఇది కేవలం శ్రీజ గారి గురించే. దీని యొక్క రివ్యూ రేపు మార్నింగ్ నేను ఇస్తాను. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ నుండి రివ్యూ ఇచ్చేంత మనసులో ప్రశాంతత ఇక్కడ లేదు. నేను కూడా కూల్గా మాట్లాడగలను. కానీ ప్రతి ఒక్క ఆడియన్ యొక్క ఎఫెక్షన్ని, లోపలుండే ఎమోషన్ని నాలోనికి పుణుకుపించుకొని చెప్పే విధానంలో అది నేను మీకు కనబరిచాను. నేను కూల్గా మాట్లాడితే ఎలా ఉంటుందంటే శ్రీజ ఎలిమినేషన్ అనేది అంత దినగా లేదని అనిపిస్తుంది అని చక్కగా చెప్పగలను. కానీ బల్లగుద్ది చెప్పాలంటే ఇలాగే చెప్పాలి, అప్పుడే చేరుతుంది. ఎనీహౌ నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టండి, కొట్టకపోండి. కానీ శ్రీజ మాత్రం మళ్ళీ రీ ఎంట్రీ వరకు ప్రయత్నం చేయండి.